సుందరకాండ. కాకాసురుడు. జానకి మాటలు విన్న హనుమంతుడు, అమ్మా, పరమ సాధ్వీమణి, నీ మాటలు నీ పాతివ్రత్యానికి నిదర్శనంగా ఉన్నాయి. 100 యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం నీకు భయంగానే ఉంటుంది. నువ్వు స్త్రీవి కనుక. మహాత్ముడైన రామచంద్రుని ధర్మపత్నిగా నువ్వు వాడిన మాట ఉన్నదే. పరపురుష స్పర్శ సహించనని అది నువ్వు మాత్రమే అనగల మాట. మరొక స్త్రీ ఆ పలుకు పలకలేదు. నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు వినిపిస్తాను. రామచంద్రునికి సాధ్యమైనంత త్వరలో సంతోషం కలిగించాలని నా తాపత్రయం. అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను. పైగా ఆ సముద్రం దాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత క్లేశమో తెలిసి మాట్లాడాను. రాముని మీద నాకున్న స్నేహ గౌరవాలు నన్ను అలా మాట్లాడించాయి తప్ప మరొక భావం నాకు లేదు. ఇప్పుడింక నువ్వు రావు గనక ఆయనకు ఆనవాలు ఏదైనా ఇస్తావా అని అడిగాడు. సీతాదేవి బాష్పావృత నయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది. ఆయనకు ఒక కథ చెబుతాను, గుర్తుగా అది చెప్పు. అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని ఉన్నాము. మా ఆశ్రమ పరిసరాలలో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండేవారు. ఆ కొండకు తూర్పున ఉత్తరంలోనూ స్వాదుజలాలు, ఫలభరిత వృక్షాలు ఉండేవి. దగ్గరలోనే మందాకినీ నది. ఆ ఏటి ఒడ్డున సువాసన లేని లతా తరువులతో వనాలు. ఒకనాడు ఆ వనంలో విహరించి తరంగ శీకరాలలో తడిసి ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడొక కాకి మాంసప్రీతితో నన్ను పొడవరాగా దాన్ని చిన్న బెడ్డలతో తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఒకసారి అది వచ్చి నా మొల నూలు పట్టి లాగినప్పుడు నా చీర కొంగు జారింది. అది చూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా వెళ్ళాను. అయినా ఆ కాకి తన పట్టు వీడక నన్ను హింసించగా నేను తిరిగి వచ్చి ఆయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చారు. అలసటలో ఉన్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన కూడా నిద్రించారు. మరికొంతసేపటికి నేను నిద్రలేచాను. ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా శరీరం నుంచి రక్తం కారింది. నేను రాముని లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి చూసి, నిన్ను హింసించడానికి సాహసించిన వాడెవడు? 5 పడగల పాముతో చెరగాటమాడే సాహసం ఎవరికి వచ్చింది అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా ఉన్న కాకిని చూశాడు. ఆ కాకి ఇంద్రుని తనయుడట. రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు. అది బ్రహ్మాస్త్రం. ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది. భయంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం ఇవ్వలేకపోయారు. దేవతలు, ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు. శరణాగత రక్షకుడైన రాముడే దానికి అభయం ఇచ్చి, ఓ వాయసమా, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు, దానికి లక్ష్యం చూపించు అనగా అది తన కుడి కన్ను చూపింది. అలా దానికి చావు తప్పి కన్ను లొట్ట అయింది. అప్పుడు అది తన ప్రాణరక్షణ చేసిన రాముని, వారి తండ్రి దశరథుల వారిని అభినందించి వెళ్ళింది. అలా కాకి మీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ రాక్షస రావణుని విషయమై ఏం చేయకుండా ఎందుకు కూరుకున్నాడు? అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా ఉన్నాను. దయను మించిన ధర్మం లేదని ఆయనే అనేవారు. ఉత్సాహ బల పరాక్రమ సంపన్నుడు, శత్రు సంహార సమర్థుడు, సాగర గంభీరుడు, ఇంద్ర సదృశుడు, సముద్ర పరివృత భూమండలాధీశుడు, వివిధాస్త్ర కోవిదుడు, దేవ దానవ నాగ గంధర్వ జాతులను నిర్జించగల సూర్యుడు, ఇంతటి వాడై ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాడైనా? లక్ష్మణుడైనా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు? అగ్ని వాయుదేవులతో సమానులైన ఆ అన్నదమ్ములింత ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. అంతే, వారు రాకపోవడానికి అదే కారణం అని దుఃఖిస్తున్నది సీత. అప్పుడు హనుమ ఇలా అన్నాడు, అమ్మా, నీ వియోగ దుఃఖంతో ఆయన ఏ పని చేయలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం చెందుతున్నాడు. ఈ క్షణం వరకు నీ జాడ తెలియదు ఆయనకు. ఇప్పుడు నేను నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సమాప్తమయ్యింది. ఆ రాకుమారులిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మం చేసి నిన్ను చేరగలరు. ఈ క్రూర రాక్షసుని బంధు సమేతం సంహరించి రాముడు నిన్ను తీసుకువెడతాడు. నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? అలానే లక్ష్మణునికి, సుగ్రీవునికి ఏం వివరించాలి అని అడిగాడు. అప్పుడు జానకి ఇలా అంది, హనుమ, లోకనాథుడిగా కౌసల్యాదేవికి ప్రభవించిన రామచంద్రునికి శిరస నమస్కరించి ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు. తల్లిదండ్రుల యందు అమితమైన గౌరవం చూపుతూ వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధానిని విడిచి మాతో వనవాస క్లేశం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కని సుమిత్రాదేవి ధన్యురాలైంది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. ఆ మహాబలుడు, సింహస్కందుడు, ప్రియవాది నన్ను తల్లిగా, అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నాడు ఇంతవరకు. ఆనాడు రాక్షసుడు అపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు. ఉంటే ఇంత జరిగేది కాదు. మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వహణ దక్షుడు. ఆయనకు తమ్ముని మీదనే ప్రేమ ఎక్కువ.
ఆ తమ్ముని తోడు చూసుకొని రాముడు పితృ మరణ బాధ మరిచిపోగలిగాడు. అటువంటి మరిది క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పు. ఇంకా నా భర్తతో ఈ మాట చెప్పు. నేనింకా 1 నెల కంటే జీవించను. ఈ పాపి నుండి నన్ను ఈలోపునే రక్షించుకోవాలి. ఈ చూడామణి ఆయనకు ఆనవాలుగా ఇచ్చానని చెప్పు అంటూ కొంగు ముడినున్న చూడామణిని హనుమంతుని వారికి అందించింది. ఆ ఆభరణాన్ని ఉంగరంలా వేడికి తొడుగుదామనుకున్నాడు, కానీ అది కుదరలేదు. దానిని చేతబట్టి సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వినయంగా నిలబడి అప్పుడే ఆ వాయునందనుని మనసు రామమయం అయింది. తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడవుతున్నాడు. జానకిలా అంది, హనుమ, ఈ చూడామణిని చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య, మా మామగారు దశరథులు, నేను ముగ్గురం మనసులో కనిపిస్తాం అంది. హనుమంతుడు తల వంచి నమస్కరించాడు. ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ, హనుమ, నువ్వు వెళ్ళగానే రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్ధులందరి కుశలం అడుగుతున్నానని చెప్పు. అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడని ఎరుగుదును అని అంది. అప్పుడు హనుమ, రాముడు సర్వవానర భల్లూక సేనా సమేతం ఇక్కడకు హుటాహుటిన వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిలిచేవారుండరు. ఇంద్ర యమ సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీ వల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెడతాను అన్నాడు. అప్పుడు జానకి, నాయనా, ఈ రోజుకి ఎక్కడైనా రహస్యంగా విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరవచ్చు కదా. మరి కొంతసేపు నువ్వు ఉంటే నాకు ఆశ్వాసన. ఇంతకు మీరందరూ వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయో ఉండవో. ఒకవేళ మీరు రాదలచిన వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని ఎలా దాటగలవు? వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వు తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణి మరొకటి ఉండదు. అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి నన్ను తీసుకువెడితేనే మాకు కీర్తి. ఆ మహాకార్యం ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. అప్పుడు హనుమ ఇలా అన్నాడు, అమ్మా, ఈ సందేహం నీకు అనవసరం. మా ప్రభువు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు. మా వానర భల్లూక వీరులందరూ ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటారు. వారికి భూమి ఆకాశాలలో అడ్డంకి లేదు. వారు మహాతేజస్వులు. నదీ నద పర్వత కానన సాగర పరివృత భూమండలం అంతా వారికి కొట్టిన పిండి. మా వారిలో నన్ను మించినవారు నా అంతటి వారే అందరూ. నాకన్నా తక్కువవాడు లేడక్కడ. దూతగా మహామహులను పంపరు కదా నా వంటి సామాన్యులను తప్ప. అంటే ఆలోచించవచ్చు మా వారి బలశక్తులు. మా వానర బలాధిపులు ఒక్క అంగలో సముద్రం దాటి రాగలరు. రామను లక్ష్మణుని అంటావా? ఇద్దరిని చెరొక భుజం మీద ఎక్కించుకుని నేను వస్తాను. వారు తమ బాణ పరంపరతో ఈ లంకను ముంచుతారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. ప్రజ్వలితాగ్నివదనుడైన రామభద్రుడు అచిరకాలంలోనే ఇక్కడ నీకు కనిపిస్తాడు. నిశ్చితంగా ఉండు, నీకు శుభం కలుగుతుంది. ఈ రాక్షస వంశం నేలకూరిన నాడు నువ్వు రోహిడివై రామచంద్రుని కాంతవవుతావు. మలయ పర్వత గుహలలో చరించే సింహ శార్ధూల పరాక్రమ సంపన్నులైన వానర భల్లూక పతులందరూ నీకోసం ఈ రాక్షస సంహారానికి వస్తారు. నువ్వు విచారించకు. వాయువు, అగ్ని వలె రామ లక్ష్మణులు విజృంభించి నీ రక్షణ భారం చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణంలో వారు వచ్చి తీరుతారు అని ఓదార్పు పలికాడు. సందేశం. హనుమ, నీ మాటలు నా హృదయానికి ఆశ్వాసనం కలిగిస్తూ పెరుగుతూ ఉన్న పంట చేనుకు సకాలంలో పడిన వానచినుకుల్లా ఉన్నాయి. సూరశ్రేష్ఠుడైన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాలి. ఇంతకుముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను. మరొక గుర్తుంది. ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మనిషిలా తీసుకొని అరగదీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. అది మర్చిపోలేదని చెప్పు. ఇంద్ర వరుణ సమ పరాక్రమోపేతుడైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే రాక్షస మధ్యంలో క్లేశాలు పడుతుంటే ఎలా సహించగలుగుతున్నావు అని అడిగానని చెప్పు. నా సర్వసంపదలకు ఆధారభూతము ప్రాణప్రదము అయిన ఈ చూడామణిని చూచినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. ఇది పంపుతున్నానని చెప్పు. ఈ బాధలు, రాక్షస స్త్రీల హృదయ విదారక పరుష భాషణాలు ఆయన కోసమే భరిస్తున్నాను. నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూర దృష్టిని నేను భరించలేను అని శోకదీన వదనయ్యి ఆగింది జానకీదేవి. అప్పుడు హనుమంతుడు, అమ్మా, ఆయన నీకంటే దుఃఖంలో ఉన్నాడు. లక్ష్మణుడు అదే దశలో ఉన్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారుభయులు హుటాహుటి వచ్చి తన పరాక్రమంతో లంకా నగరాన్ని భస్మం చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. మరేదైనా ఆయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు జానకి, ఈ చూడామణి నా శిరోభూషణం, అంతకంటే ఉత్తమమైన ఆనవాలు లేదు అంది. హనుమంతుడు ప్రయాణ సన్నద్ధుడై శరీరం పెంచుతున్నాడు. అప్పుడు జానకి, హనుమ, రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరువకు. వారందరినీ ఇక్కడికి తీసుకురాగల శక్తి నీకే ఉన్నది. నా స్థితి చూశావు కదా. ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు చెప్పాలి సుమా.
నీకు శుభమగుగాక అంది. హనుమంతుడి సంతోషంతో వచ్చిన పని అయింది, కానీ మరికొంత మిగిలినట్లు ఉంది అని ఆలోచిస్తూ ఉత్తర దిశగా సాగాడు. సుందరకాండలోని ఇవి 38, 39, 40వ సర్గలు.